యూట్యూబర్గా అందరినీ అలరించిన కోమలి కథ విషాదాంతంగా తీసుకోవడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఇటు చదువుకుంటూ అటు యూట్యూబ్ వీడియోలు చేసేది కోమలి. సాటి యూట్యూబర్ అఖిల్ రెడ్డితో ఆమె పరిచయం కాస్త ప్రేమగా మారింది. 3 ఏళ్ల వరకు ప్రేమించుకున్న ఈ ఇద్దరు ఏడాది క్రితం బ్రేకప్ తీసుకొని విడిపోయారు. అయితే అఖిల్ మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. మరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడపడమే ఇరువురి మధ్య గొడవకు కారణంగా తెలుస్తోంది. అఖిల్ని మర్చిపోలేక తీవ్ర డిప్రెషన్కి లోనైన కోమలి 6 నెలల క్రితం సూసైడ్ అటెంప్ట్ చేసింది. కుటుంబ సభ్యులు అలర్ట్ అయి ఆ ప్రమాదం నుంచి తప్పించారు. ఆ తర్వాత అఖిల్ని మర్చిపోలేకపోయింది కోమలి. నాతోనే ఉండాలి అంటూ అతడితో తరచూ గొడవ పడేది. ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రీ క్లైమాక్స్లో భాగంగా ఇరువురు కోమలి ఇంట్లో గత శనివారం కలిశారు. ఆ తర్వాత ఉదయం 10:30 వరకు అతడు కోమలితోనే ఉన్నాడు. ఆ దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కోమలి ఇంటికి వచ్చినప్పుడే దృశ్యాలు. కోమలితోనే ఉన్నాడు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారంతోనే గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. అతడు వెళ్ళిపోయాక తీవ్ర మనస్తాపానికి గురైన కోమలి అర్ధరాత్రి 1:30 సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో కోమలి తల్లి వరలక్ష్మి అఖిల్పై ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాయదుర్గం పోలీసులు ప్రస్తుతం అఖిల్ని తమ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే కోమలి తన సూసైడ్ లెటర్లో ఆవేదన వ్యక్తం చేసింది. తన లవర్ను ఉద్దేశిస్తూ అతడు నావాడు కాడు అని నాకు అర్థమవుతోంది. చివరకు నా దగ్గర ఉండేందుకు కూడా అతడు ట్రై చేయలేదు. కానీ ఏదో మూల నాకు కొంత ఆశ ఉంది. ఇవాళ కాకపోయినా మరికొన్ని రోజులకైనా అతడు నా దగ్గరకు వస్తాడు అని ఆశ నాలో ఉంది. అదే నన్ను నడిపిస్తోంది అని ఆ లేఖలో కోమలి రాసింది. ఆమె రాసిన సూసైడ్ లెటర్ను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ బాక్స్లో మీరు చూస్తున్నది అఖిల్ రెడ్డి కోమలి లవర్. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉన్నారు. నిజానికి కోమలి సోషల్ మీడియాలో ఎన్నో వీడియోస్ చేస్తూ ఉండేది. ఎంతోమంది ఫాలోవర్స్ను పెంచుకుంది. కానీ ఆమె ఇలా బలవన్మరణానికి పాల్పడుతుందని ఎవరు కూడా అనుకోలేదు. ఆమె బలవన్మరణానికి కారణం తన లవర్ అఖిల్ రెడ్డితో బ్రేకప్ కావడమే. అఖిల్ కోమల్ని కూడా మీరు యూట్యూబర్ కోమల్ని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆమె వీడియోస్తో ఎంతోమంది ఫాలోవర్స్ను సంపాదించుకుంది. యూట్యూబర్గా అందరినీ అలరించిన కోమలి ఆత్మహత్యకు పాల్పడటం, ఆమె చనిపోవడం ఆమె ఫాలోవర్స్ను తీవ్ర నిరాశకు దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అఖిల్ రెడ్డి తనను ప్రేమించి ఆ తర్వాత వేరే అమ్మాయితో లవ్లో పడ్డాడు అని కోమలి చెబుతోంది. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు తన ప్రేమను తెలుసుకొని మళ్ళీ తనతో ప్యాచప్ చేసుకుంటాడు అని కోమలి అనుకుంది. కానీ అలాంటి ప్రయత్నాలేవి అఖిల్ దగ్గర నుంచి కనిపించలేదు. చివరిగా ఆత్మహత్య చేసుకోవడానికి ముందు వీళ్ళిద్దరూ కలిశారు, మాట్లాడుకున్నారు. కానీ అఖిల్ కోమలికి దూరంగానే ఉండాలి అని అనుకున్నాడు. అఖిల్ వేరే అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు అని చెబుతున్నారు. ఆ అఖిల్ బ్రేకప్ని తట్టుకోలేకే కోమలి బలవన్మరణానికి పాల్పడింది. కోమలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కోమలి రాసిన సూసైడ్ లెటర్ను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మా ప్రతినిధి సుజాత ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సుజాత, అఖిల్ ఎక్కడున్నాడు ప్రస్తుతం? పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, కోమలి సూసైడ్ చేసుకున్న తర్వాత సూసైడ్ లెటర్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి అఖిల్ను ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నారు. అఖిల్ని విచారిస్తున్నారు పోలీసులు. అయితే ప్రస్తుతం నేను కోమలి నివాసం ఉంటున్నటువంటి ఇంటి దగ్గర ఉన్నాను. ఇదే రూమ్లో కోమలి శనివారం సాయంత్రము అఖిల్ వచ్చాడు. అఖిల్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఆదివారం ఉదయం వరకు కూడా ఇద్దరు మాట్లాడుకున్నారు. లోపల ఎలాంటి విషయాలను చర్చించారన్న విషయాలు తెలియాలి అని అంటే అఖిల్ని విచారించిన తర్వాత అఖిల్ ఏం మాట్లాడాడు, కోమలి ఎందుకు కోమలి సూసైడ్ చేసుకోవాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నది అన్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కసారి కోమలి తల్లి మాట్లాడినప్పుడు కూడా 6 నెలల క్రితమే అఖిల్తో మాట్లాడితే తను
కేవలం ఫ్రెండ్స్ అని మాత్రమే చెప్పాము, పెళ్లి చేసుకుంటారా అంటే పెళ్లి చేసుకోము, మా మధ్య స్నేహం ఉంది అని చెప్పేసి అఖిల్ చెప్పాడు అనని కోమలి తల్లి చెప్తుంది. అయితే కోమలి మాత్రము తనతో మాట్లాడడం లేదు అననే అనుకున్నాము, కానీ కోమలి టచ్లో ఉన్న విషయం మాకు తెలియదు. అఖిల్ అక్క కూడా మాకు కాల్ చేసింది ఆదివారం చేసి, కోమలితో మాట్లాడండి, కోమలి మళ్ళీ కూడా అఖిల్కి టచ్లో వెళ్తుంది అని చెప్పినప్పుడు మీ అబ్బాయికి మీరే నచ్చ చెప్పుకోండి అని చెప్పి కూడా నేను మాట్లాడాను, కానీ ఇంతలోపు ఈ నిర్ణయం తీసుకుంటుంది అనని నేను ఊహించలేదు అని చెప్పి తల్లి మున్నీరుగా రోధిస్తుంది. అయితే ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. జొమాటోలో అఖిల్ అంటే తనకి ఎంతగా ఇష్టము అనేది కూడా తెలియాలి అని అంటే బిగ్ టీవీ స్క్రీన్ మీద ఒక్కసారి ప్లే చేస్తే ఆ జొమాటోకి సంబంధించినటువంటి వీడియో, అఖిల్ ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో ఆ టైంలో తనకి చికెన్ బిర్యానీ చాలా ఇష్టం అని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి ఏదో ఒకటి పెట్టేద్దాము, తనతో పచ్చడినో లేకపోతే కారం పెట్టో ఏదో ఒక అన్నం పెట్టేద్దాము అన్న ఉద్దేశం కాకుండా తనకి ఎంతో ఇష్టమైనటువంటి చికెన్ బిర్యానీని ఆర్డర్ పెట్టి తనకి తినిపించి తనతో కొంత టైం గడిపింది. ఆ విజువల్స్ అంతా కూడా మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సీసీ కెమెరా అనేది క్యాప్చర్ చేసింది. ఇక్కడ ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అన్న సీసీ విజువల్స్ అన్ని కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అఖిల్కి ఇష్టమైనటువంటి ఫుడ్ని ఆర్డర్ పెట్టి మరి తనకి తినిపించింది అని అంటే తనకి ఎంతగా అఖిల్ అంటే ఇష్టం ఉండుంటుంది. అఖిల్ రెగ్యులర్గా ఇంటికి వచ్చి పోతూ ఉన్నాడు, తనని కూడా కుటుంబ సభ్యులకు తెలియదు, చాలా గోప్యంగా ఉంచారు. ఎప్పుడైనా సరే కోమలి తల్లి కాల్ చేసి అడిగినప్పుడు నాకు తెలియదు, నేను మాట్లాడడం లేదని మాత్రమే అటు కోమలి చెప్పడం, దాంతోపాటు అఖిల్ కూడా చెప్పాడు. కానీ అఖిల్ అక్క మాత్రము డైరెక్ట్గా కోమలి తల్లికి అదేవిధంగా కోమలి వాళ్ళ అత్తకి కాల్ చేసి కొంతమేరకు మీ పాపని డిస్టర్బ్ చేస్తుందని చెప్పే ప్రయత్నం ఆదివారం చేశారు. వాళ్ళు చెప్పినటువంటి కొద్దిసేపటికి కోమలి సూసైడ్ చేసుకొని చనిపోయింది. అంటే అఖిల్ వచ్చి రాత్రంతా కూడా ఇదే ఇంట్లో కోమలితో గడిపాడు. అసలు ఏం మాట్లాడాడు? అప్పటి వరకు సంతోషంగా ఉన్నటువంటి కోమలి ఆ సూసైడ్ లెటర్ కూడా నువ్వు నాకు దక్కవు అని తెలిసినా కూడా చివరి ప్రయత్నంగా ఇంకెప్పటికీ నిన్ను కలవలేను అనే విషయాలను రాసింది అని అంటే అతను వెళ్ళేటువంటి టైంలో కూడా కోమలి చాలా దీనంగా ఇక్కడ నిల్చొని అఖిల్ వెళ్ళేంత టైం వరకు కూడా తనని చూస్తూనే ఉంది. కానీ లోపలికి ఇష్టమై ఉంటుంది, తల్లిదండ్రులని కాదనుకొని మరి అఖిలే కావాలనుకుంది, కానీ అఖిల్ ఇష్టమై ఉంటుంది, తల్లిదండ్రులని కాదని కోమలిని వద్దనుకొని వేరే వాళ్ళతో ప్రేమలో ఉన్నాడు. అందుకే తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తను ఇంటికి పిలిచినప్పుడు కూడా నిజంగా అఖిల్కి ఇష్టం లేనప్పుడు ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు, నైట్ అంతా తను స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కోమలి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తే తనకి నచ్చలేదు, కోమలి అంటే తను ఇష్టం లేదు అన్నప్పుడు నువ్వు నాకు ఇష్టం లేదు నేను ఇంటికి రాను అని చెప్పి ఉంటే అట్లీస్ట్ కోమలి ప్రాణాలతో ఉండేది. కుటుంబ సభ్యులు కన్నీరు బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు తల్లి అదే ప్రశ్నిస్తుంది, నిజంగా ఇష్టం లేదు, ఇష్టం లేనప్పుడు కోమలి ప్రెజర్ చేస్తే మాకు కాల్ చేయాలి కదా, అఖిల్ దగ్గర మా కాంటాక్ట్ నెంబర్ ఉంది, లేదంటే అఖిల్ అక్క ఎవ్రీ టైం కూడా అఖిల్ రెడ్డి అక్క కాల్ చేసి ఏం జరుగుతుంది అని చెప్పేది. ఆదివారం కూడా కాల్ చేసి చెప్పినప్పుడు అట్లీస్ట్ మీ పాప మమ్మల్ని ప్రెజర్ చేసి తీసుకొచ్చి ఉంటే మా పాప ఈ రోజు బతికేది కదా అని చెప్పేసి ఆ తల్లి రోధిస్తుంటే ప్రతి ఒక్కరి గుండెల్ని కూడా పిండేస్తుంది. అసలు ఒక తల్లి ఒకరి గుండెల్ని కూడా పిండేస్తుంది. అసలు అంత రోదనతో నాకు కూతురు లేదు, అంత అందమైనటువంటి కూతురు, ఎంతో చాలా తను ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్ళదు, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని కూడా పదే పదే తల్లి చెప్తుండే మరి కోమలి అంత డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంది అని అంటే ఖచ్చితంగా దీని వెనక తను ఏదో ప్రెజర్ చేసి ఉంటాడు, ఇక దక్కడు తను మాకు అని తను భావించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొని ఉంటుంది. లేదు అని అంటే అఖిల్ని ఎలా అయినా నచ్చ చెప్పేది, తను నొప్పించే ప్రయత్నం చేసేది. కానీ అఖిల్ ఆ నైట్ అంతా తనని ఏమని కన్విన్స్ చేశాడు, అసలుకి ఏమని తన మెంటల్ కండిషన్ పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళే విధంగా తీసుకువెళ్ళాడు, ఇదంతా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయట తేలే అవకాశం ఉంటుంది. రోహిత్, ఇప్పుడు అఖిల్ ఎక్కడున్నాడు? అఖిల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? పోలీసులు క్వశ్చన్ చేశారా? రోహిత్, నిన్న ఘటన జరిగిన తర్వాత అఖిల్ ఇదే ఫ్లాట్లో ఉంటున్నాడు కాబట్టి తనని అదుపులోకి తీసుకొని తనని విచారిస్తున్నారు. అయితే తనతో మాట్లాడిన విషయం వాస్తవమే, దాంతోపాటు మేము గత కొన్ని నెలల నుంచి కూడా మాట్లాడుకుంటున్నాము, కానీ కుటుంబ సభ్యులకి ఎవ్వరికీ తెలియదు మేము మాట్లాడుకుంటున్నటువంటి విషయము. కానీ మధ్యలో వీళ్ళిద్దరి మధ్య కొంతవరకు బ్రేకప్ అయ్యింది, తను వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు అని చెప్పినప్పుడు కూడా కోమలి దాన్ని తీసుకోలేకపోయింది. ఎందుకంటే అఖిల్ మీద విపరీతమైనటువంటి ప్రేమ, అఖిల్ లేని ఇంకా నేను ఉండలేను, అఖిలే నా సర్వస్వాన్ని భావించినటువంటి కోమలి ఎలా అయినా సరే అఖిల్తో నా లైఫ్ అనుకున్నాను, తనని కన్విన్స్ చేద్దామని
ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడ అఖిల్ కాంప్రమైజ్ అవ్వలేదు. నాకు వేరే అమ్మాయి ఉంది అనే విషయాన్ని కొంతమేరకు తన దృష్టికి తీసుకువెళ్ళడంతో పాటు తనతో ఉండకు అని చెప్పినటువంటి ప్రయత్నంలో కూడా నాకు తనే కావాలి అని చెప్పేసి కొంతమేరకు వాదించినట్లు తెలుస్తుంది. అందుకే కోమలి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నటువంటి విషయాన్ని కూడా అటు ఆఫ్ ద రికార్డ్ మనకు అందుతున్నటువంటి సమాచారం. పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి పోలీసులు అఖిల్ చెప్పినటువంటి విషయాలని ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు వెల్లడిస్తేనే అసలు లోపల శనివారం రాత్రి నుంచి ఆదివారం 10:30 వరకు, అంటే అఖిల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేంత వరకు అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య గతంలో లేనటువంటి విషయాలు ఏమైనా చర్చించారా, వీళ్ళ నిజంగానే వివాహం గురించి చర్చించి తనని వివాహం చేసుకోవాలని ప్రెజర్ తీసుకొస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను చేసుకోను, వేరే అమ్మాయి నాకు ఉంది అని అఖిల్ ఇంకా కూడా తనని డిప్రెషన్లోకి వెళ్ళే విధంగా మాట్లాడి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రోహిత్, సుజాత, కోమలి తల్లి ఏమంటున్నారు? కోమలి తల్లి వెర్షన్ ఏంటి? కోమలి తల్లి గతంలో ఇంట్లో తెలిసింది, అప్పుడు కోమలితో మాట్లాడాను, అఖిల్తో డైరెక్ట్గా నేను కాల్ మాట్లాడినప్పుడు మా ఇద్దరి మధ్య ఏమీ లేదు ఆంటీ, మేము ఫ్రెండ్స్ అని అన్నారు. మాట్లాడుకోకండి అని చెప్పినప్పుడు మేము ఇంకా మాట్లాడుకోము ఆంటీ, నేను మాట్లాడడం లేదు అని చెప్పి అఖిల్ చెప్పాడు. తర్వాత 6 months తర్వాత ఇది జరిగిన తర్వాత తనకి తెలుసు ఎందుకు అమ్మ నన్ను అఖిల్ని వేరు చేయాలి అనుకుంటున్నావు అని అడిగినప్పుడు అఖిల్ నీ మీద ఎలాంటి ఇష్టం లేదు, ప్రేమ లేదు, పెళ్లి కూడా చేసుకోనని క్లారిటీగా చెప్పాడు అన్నప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అని తల్లి చెప్తుంది. అప్పుడు కాపాడాము, ఇలాంటి నిర్ణయాలు తీసుకోకు అని స్ట్రాంగ్గా మేము మోటివేట్ చేసాము. అప్పటి నుంచి ఎలాంటి విషయాలు కూడా లేవు. కానీ మధ్యలో ఎప్పుడైనా సరే మేము అఖిల్తో మాట్లాడుతున్నావా అని కోమలిని అడిగినప్పుడు కోమలి మేము మాట్లాడడం లేదు అని చెప్పారు. అఖిల్ కూడా మాట్లాడడం లేదనే మాకు తెలుసు. నిన్న ఈ విషయం జరిగి అఖిల్ ఇంటికి వచ్చాడు అని సీసీ కెమెరా బిగ్ టీవీలో ప్లే చేసినప్పుడు నేను చూస్తాను. ఆ సీసీ కోమలి మరణం గురించి ఆ ఫ్లాట్ లో ఉన్న మిగిలిన వాళ్ళు ఇరుగు పొరుగు వారి రియాక్షన్ ఏంటి? వాళ్ళతో ఎలా ఉండేది? ఆ మరణ వార్త విన్న తర్వాత వాళ్ళు ఏమంటున్నారు? ఆమె ఆత్మహత్య చేసుకోవడంపై ఆమె ఎంత సరదాగా ఉండేది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో? రోహిత్, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాను. అయితే వాళ్ళు చెప్తుంది ఏంటి అని అంటే కోమలి చాలా చిన్న పిల్ల, ఒక్కటే ఉంటుంది, ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు, మా ఏజ్ గ్యాప్ వల్ల తనతో పెద్దగా వాళ్ళ ఇంటరాక్ట్ అవ్వలేకపోయాము. కానీ కోమలి ఎక్కడ పనిచేస్తుంది ఏంటి అన్న విషయాలు కూడా మాకు తెలియవు. ఎప్పుడైనా సరే ఎక్కడికైనా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చినప్పుడు ఆంటీ ప్రసాదం తీసుకోండి అని మాత్రమే పక్కింటికి వచ్చి ప్రసాదం ఇచ్చేది అని చెప్పేసి తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. తన ఫ్లాట్కి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అన్న విషయాలు కూడా మాకేం తెలియవు. ఎందుకంటే తను చిన్నపిల్ల కావడంతో తన పని తను చేసుకుంటుంది. మా ఏజ్ గ్రూప్ వాళ్ళతో మాత్రమే మేము ఇంటరాక్ట్ అవుతాము. ఆ చిన్న అమ్మాయితో ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ అవ్వలేదు అని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. రోహిత్, రైట్ సుజాత, కోమలి కథ విషాదాంతంగా ముగియడంతో కోమలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కోమలి తల్లి వరలక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. అందాల తన కూతుర్ని ఇలా అందవిహీనంగా చూస్తానని అసలు అనుకోలేదని అంటుందామె. పెళ్లి చేయాల్సిన కుమార్తెను పాడెక్కిస్తానని కలలో కూడా ఊహించలేదు అని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది కోమలి తల్లి వరలక్ష్మి. నా కూతురు నేను నిజంగా పాడెక్కిస్తానని అప్పుడు అనుకోలేదు. అయ్యదో నా కూతురుని మోసం చేసేసి నిజంగా నేను ఎప్పుడు నా కూతురు ఆ పరిస్థితిలో చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. పెళ్లి చేయాల్సిన కూతురుని పాడెక్కించేలా చేశాడు ఈ రోజు ఆడు. నిజంగా నెక్స్ట్ టైం అసలు ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళకూడదు జీవితంలో. నిజంగా ఆడంతా మాది ఇష్టం లేదన్నవాడు ఎలా మాట్లాడాడు మళ్ళీని. మాకు ఇష్టం లేదు, మీ పిల్ల అంటే నాకు ఇష్టం లేదన్నవాడు మళ్ళీ నా పిల్లతో ఎందుకు మాట్లాడినవాడు మళ్ళీ చెప్పాలి కదా, ఇలా మీ పిల్ల మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. పేరెంట్స్గా కనీసం వాడు వాళ్ళ ఇంట్లో చెప్పుకోలేని పని పోనీ పెద్దోళ్ళుగా చెప్పుకోలేమమ్మా. కనీసం సొంత అక్క కూడా చెప్పుకోలేని అంత ప్రాబ్లం ఏంటి? కోమలి అంటే ఇష్టం లేదంటూనే ఆమెను అఖిల్ రెడ్డి కలుస్తుండేవాడని అంటారు తల్లి వరలక్ష్మి. శనివారం రాత్రి ఇంటికి వచ్చిన అతడు ఆదివారం ఉదయం 10:30 వరకు ఇంట్లోనే ఉన్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ చూసే వరకు తమకు తెలియదంటున్నారు కోమలి తల్లి. తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపకపోయేసరికి నిద్రపోతోందేమో అనుకున్నాను, కానీ ఇలా శాశ్వత నిద్రలోకి వెళ్తుందని అసలు ఊహించలేదంటున్నారు తల్లి వరలక్ష్మి.
మామూలుగా ఇంకా పడుకుని ఫోన్ లేదు ఏదైనా ఆఫీస్ పర్పస్లో ఇంకా పడుకుని పోతాను, అందుకని ఫోన్ ఏమో సైలెంట్లో పెట్టి నేను కొడుతూనే ఉన్నాను. నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తూనే ఉన్నా, ఫోన్ ఆఫీస్ పర్పస్ ఒకసారి సైలెంట్లో పెట్టి పడుకుని పోతుంది అనుకున్నానే తప్ప నా కూతురు ఎంతలాగా అన్యాయం చేసిపోతుందని నేను అనుకోలేదు. తన కూతుర్ని పిచ్చిదాన్ని చేసి ఆడించాడు అఖిల్ అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కోమలి తల్లి. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని నాకు లేకుండా చేశాడు అఖిల్ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. సండే ఆల్రెడీ వాడు శనివారం నైట్ ఎప్పుడో వచ్చాడంట. మాకు సీసీ ఫుటేజ్ చూసే వరకు మాకు తెలియదు. సో కాబట్టి పోలీసులో చెప్పారు ఇలాగ వాడు వచ్చి వెళ్ళాడు అని. వాళ్ళు శనివారం నైట్ వచ్చి ఆదివారం 10:30కో 11కో వెళ్ళిపోయాడు. ఓకే, అది అయిపోయిన తర్వాత మాకు నిన్న అన్ని కార్యక్రమాలు అయ్యాక మేము కింద మాట్లాడుకుంటే ఆ అబ్బాయి మళ్ళీ సండే సండే నైట్ వచ్చి కింద ఇద్దరు మాట్లాడుకున్నారు, ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత పిల్లలు లోపలికి వెళ్ళిపోయింది. మరి ఏం జరిగిందో మాకు తెలియదు. అయితే ఈ తర్వాతే ఆ పిల్ల అలా వాడితో ఏం డిస్కషన్ పడ్డదో మనకి అప్పటికి ఫోన్లో వాళ్ళిద్దరూ చాలా సేపు నుంచి గొడవాడుకున్నారంట. ఆ విషయం మాకు నిజంగా మా పిల్లడితో మాట్లాడుతుందని వాళ్ళ అక్క ఫోన్ చేసే వరకు, వాళ్ళ అక్క మానస ఫోన్ చేసే వరకు మాకు నిజంగా తెలియదు. ఇంతకీ కోమలి విషయంలో అసలు ఏం జరిగింది, ఏ టైంలో కోమలి ఆత్మహత్య చేసుకుంది, ఫ్రెండ్స్ ఏమంటున్నారో అని చూస్తే ఒక్కసారి ఏమంటున్నారో మీరే చూడండి. 21st రోజు అబ్బాయి వచ్చినాడు. ఆ రోజు మొత్తం వాళ్ళు స్టే చేసిరు. 22కి అబ్బాయి వెళ్ళిన తర్వాతకి ఆ మిడ్ నైట్ టైంలో ఏం జరిగిందో వాళ్ళకి ఇష్యూ తెలియదు. 22 రోజు 12 దాటిపోయిన తర్వాత 23rd వస్తుంది కదా, అరౌండ్ 1:50కి ఆమె హ్యాంగింగ్ చేసుకుంది. 23rd రోజు 21st రోజు అబ్బాయి వచ్చినాడు. ఆ రోజు మొత్తం వాళ్ళు స్టే చేసిరు. 22కి అబ్బాయి వెళ్ళిన తర్వాతకి ఆ మిడ్ నైట్ టైంలో ఏం జరిగిందో వాళ్ళకి ఇష్యూ తెలియదు. 22 రోజు 12 దాటిపోయిన తర్వాత 23rd వస్తుంది కదా, అరౌండ్ 1:50కి ఆమె హ్యాంగింగ్ చేసుకుంది. 23rd రోజు 21st రోజు అబ్బాయి వచ్చినాడు. యూట్యూబర్గా అందరినీ అలరించిన కోమలి కథ విషాదాంతంగా మారడంతో ఆమె ఫాలోవర్స్తో పాటు ఆమె కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో ఉన్నారు. ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అని అనుకుంటున్నారు. అయితే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి అఖిల్ రెడ్డి కారణం. అఖిల్ రెడ్డితో ఆమె ప్రేమలో ఉంది. అఖిల్ రెడ్డి కోమలి ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో అఖిల్ రెడ్డి వేరే అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో అఖిల్ రెడ్డి కోమలికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. 6 నెలల క్రితం కోమలి సూసైడ్ అటెంప్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అప్పుడు ఆమె తల్లి ఆమెను కాపాడుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవలి కాలంలో ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి ముందు కోమలి అఖిల్ రెడ్డి ఇద్దరు కూడా కలిశారు. అఖిల్ రెడ్డి కలిసిన రోజు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. 21వ తారీఖున అఖిల్ రెడ్డి కోమలి నివాసానికి వచ్చాడు. ఆ సమయంలో అఖిల్ రెడ్డికి బిర్యానీ అంటే ఇష్టమని ఆమె జొమాటోలో బిర్యానీని ఆర్డర్ చేసిన దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ రోజంతా అఖిల్ కోమలితోనే ఉన్నాడు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు అఖిల్ అక్కడే ఉన్నాడు. ఆ తర్వాతే కోమలి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తర్వాత ఆమె రూమ్లో ఒక లెటర్ కూడా ఉంది. నావాడు అనుకున్నవాడు ఇంకెప్పటికీ నావాడు కాదు అని ఆమె ఆ లెటర్లో పేర్కొంది. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోమలి తల్లి వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడానికి ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్న అఖిల్ రెడ్డి కారణం అంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చి సూసైడ్ లెటర్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఫోన్ కూడా స్వాధీనం చేసుకుని అందులో మెసేజెస్ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత శనివారం కోమలి ఇంట్లో ఆమె ఇద్దరు అఖిల్ రెడ్డి ఇద్దరు కలిశారు. ఆదివారం ఉదయం 10:30 వరకు కోమలితోనే ఉన్నాడు అఖిల్. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారంలో ఆ సమయంలో గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. అతను వెళ్ళిపోయిన తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన కోమలి అర్ధరాత్రి 1:30 సమయంలో, ఆదివారం అర్ధరాత్రి 1:30 సమయంలో ఈ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తను అఖిల్ అక్కడికి వచ్చాడు అనే విషయం కోమలి తల్లికి ఆలస్యంగా తెలిసింది. అయితే అక్కడికి వచ్చాడు, అఖిల్కి ఇద్దరికి గొడవ జరిగి ఉంటుంది, అఖిలే తమ కుమార్తెను ఆత్మహత్య చేసుకునే విధంగా పురికొల్పి ఉంటాడు అని ఆమె అనుకుంటూ ఉంది. కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అఖిల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ సమయంలో కోమలి గదిలో ఒక లెటర్ కూడా దొరికింది. ఆ లెటర్లో ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేసింది. తన లవర్ను ఉద్దేశిస్తూ రాసిన లెటర్ అది. అతడు నావాడు కాదు అని అర్థమవుతోంది అంటూ చాలా ఆవేదనగా ఆమె లెటర్లో రాసింది. చివరకు నా దగ్గర ఉండేందుకు కూడా అతడు ట్రై చేయడం లేదు, కానీ ఏదో మూల నాకు కొంత ఆశ ఉంది. ఇవాళ కాకపోయినా మరికొన్ని రోజులకైనా అతను నా దగ్గరికి వస్తాడు అనే ఆశ నాలో ఉంది. అదే నన్ను నడిపిస్తోంది అని ఆమె ఆ లేఖలో పేర్కొంది. ఆ లేఖను చూస్తూ ఉంటేనే కోమలికి అఖిల్ రెడ్డిపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ అఖిల్ మాత్రం ఆమెను దూరంగా పెట్టాలి అని అనుకున్నాడు. అఖిల్ వేరే అమ్మాయితో ప్రేమతో ఉన్నట్టుగా తెలుస్తుంది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆమె ఇలాంటి వీడియోస్ అన్నీ చేసి సోషల్ మీడియాలో పెడుతూ ఉండేది. ఆమె వీడియోస్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ వస్తూ ఉండేవారు. ఆమె చివరిసారిగా రాసిన లెటర్ అది, చివరిసారిగా రాసిన సూసైడ్ లెటర్. అఖిల్ మీద ఉన్న ప్రేమను, అఖిల్తో ఎడబాటును తనను ఎంత బాధిస్తోంది అనేది ఆ లెటర్లో ఆమె పేర్కొంది. ఈ అంశంపై తల్లి కోమలి కన్నీరు మున్నీరైతూ బిగ్ టీవీతో మాట్లాడారు. తన కూతురు చాలా అందంగా ఉంటుందని, ఆమె మరణించిన తర్వాత ఇలా ఆ కూతుర్ని విగతజీవిగా చూడాల్సి వస్తుందని అసలు ఊహించలేదు అని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది ఆమె. తన కుమార్తెకు వివాహం చేసి పెళ్లి కూతురు ముస్తాబులో తన కూతురుని చూస్తానని అనుకున్నాను, కానీ ఇలా పాడెక్కిస్తాను అని ఎప్పుడూ ఊహించలేదు అంటూ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. కోమలి అంటే ఇష్టం లేదని చెప్పేవాడు అఖిల్, కానీ ఇష్టం లేదు అంటూనే ఆమెను ఎందుకు కలుస్తూ ఉన్నాడు అని ఆ తల్లి ప్రశ్నిస్తుంది. ఇష్టం లేనప్పుడు ఆమెకు పూర్తిగా దూరంగా ఉండిపోవాల్సింది కదా, మరి ఎందుకు ఆమెను కలిసే ప్రయత్నం చేస్తున్నాడు? ఆమెను శారీరకంగానే వాడుకోవాలనుకున్నాడు. ఇష్టం లేని వ్యక్తి ఎందుకు ఆమెను కలిసే ప్రయత్నం చేశాడు అంటూ తల్లి వరలక్ష్మి ప్రశ్నిస్తుంది. శనివారం రాత్రి వచ్చిన అతను ఆదివారం ఉదయం 10:30 గంటల వరకు ఆమెతోనే ఎందుకున్నాడు అని కూడా ప్రశ్నిస్తూ ఉంది. ఆమెతోనే ఉన్నాడు అనే విషయాన్ని అక్కడున్న సీసీ కెమెరాలు కూడా ధృవీకరిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ చూసేంత వరకు అఖిల్ అక్కడికి వచ్చాడు అని తమకు తెలియదు అని తల్లి చెప్తున్నారు. తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపకపోయేసరికి నిద్రపోతుందేమో అని అనుకున్నాను, కానీ ఇలా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతుందని అస్సలు ఊహించలేదు అని తల్లి వరలక్ష్మి కన్నీరు మున్నీరై విలపిస్తోంది. తన కూతుర్ని పిచ్చిదాన్ని చేసి అఖిల్ ఆడించాడు అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది ఆమె. ఈ రోజు నా కూతురు నేను నిజంగా పాడెక్కిస్తానని అప్పుడు అనుకోలేదు. ఆ యదవ నా కూతురుని మోసం చేసేసి నిజంగా నేను ఎప్పుడు నా కూతురు ఆ పరిస్థితిలో చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. పెళ్లి చేయాల్సిన కూతురుని పాడెక్కించేలా చేశాడు ఈ రోజు ఆడు. నిజంగా నెక్స్ట్ టైం అసలు ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళకూడదు జీవితంలో. నిజంగా ఆడంతా మాకు ఇష్టం లేదన్నవాడు ఎలా మాట్లాడాడు. మళ్ళీని మాకు ఇష్టం లేదు, మీ పిల్ల అంటే నాకు ఇష్టం లేదు అన్నవాడు మళ్ళీ నా పిల్లతో ఎందుకు మాట్లాడినవాడు మళ్ళీ చెప్పాలి కదా, ఇలా మీ పిల్ల మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. పేరెంట్స్గా కనీసం వాడు వాళ్ళ ఇంట్లో చెప్పుకోలేని పోనీ పెద్దోళ్ళుగా చెప్పుకోలేమమ్మా. కనీసం సొంత అక్క కూడా చెప్పుకోలేని అంత ప్రాబ్లం ఏంటి. మామూలుగా ఇంకా పడుకుని ఫోన్లో అది ఏదైనా ఆఫీస్ పర్పస్లో ఇంకా పడుకుని పోతాను, అందుకని ఫోన్ ఏమో సైలెంట్లో పెట్టి నేను కొడుతూనే ఉన్నాను. నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తూనే ఉన్నా, ఫోన్ ఆఫీస్ పర్పస్ ఒకసారి సైలెంట్లో పెట్టి పడుకుని పోతుంది అనుకున్నానే తప్ప నా కూతురు ఎంతలాగా అన్యాయం చేసిపోతుందని నేను అనుకోలేదు. సండే ఆల్రెడీ వాడు శనివారం నైట్ ఎప్పుడో వచ్చాడంట. మాకు సీసీ ఫుటేజ్ చూసే వరకు మాకు తెలియదు. సో కాబట్టి పోలీసులే చెప్పారు ఇలాగ వాడు వచ్చి వెళ్ళాడు అని. వాళ్ళు శనివారం నైట్ వచ్చి ఆదివారం 10:30కో 11కో వెళ్ళిపోయాడు. ఓకే, అది అయిపోయిన తర్వాత మాకు నిన్న అన్ని కార్యక్రమాలు అయ్యాక మేము కింద మాట్లాడుకుంటే ఆ అబ్బాయి మళ్ళీ సండే సండే నైట్ వచ్చి కింద ఇద్దరు మాట్లాడుకున్నారు, ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత పిల్లలు లోపలికి వెళ్ళిపోయింది. మరి ఏం జరిగిందో మాకు తెలియదు. అయితే ఈ తర్వాతే ఆ పిల్ల అలా వాడితో ఏం డిస్కషన్ పడ్డదో మనకి అప్పటికి ఫోన్లో వాళ్ళిద్దరూ చాలా సేపు నుంచి గొడవ ఆడుకున్నారంట. ఆ విషయం మాకు నిజంగా ఆ పిల్లడితో మాట్లాడుతుందని వాళ్ళ అక్క ఫోన్ చేసే వరకు, వాళ్ళ అక్క మానస ఫోన్ చేసే వరకు మాకు నిజంగా తెలియదు.
ఆమె రాసిన లెటర్లో సారాంశం కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకరోజు అతను నన్ను ఎంచుకుంటాడు అని ఇదిగో చూడొచ్చు మీరు. చేతులతో పట్టుకోలేకపోయినా వారిని మీ హృదయాల్లో భద్రంగా ఉంచుకోవడం ఆమె చివరిసారిగా రాసిన లేఖ సారాంశం అది. అఖిల్ను ఆమె ఎంతగా ప్రేమించిందో. నేను ముందుకు సాగడానికి భయపడుతున్నాను, ఎందుకంటే ఒకవేళ అతను తిరిగి వస్తే నేను అతన్ని వదిలివేయాలి అని నాకు తెలుసు. అతను నావాడు కాదు అని నాకు తెలుసు. కనీసం అతను నాతో ఉండడానికి ప్రయత్నించడం లేదని కూడా నాకు తెలుసు. కానీ నాలో ఒక చిన్న భాగం ఇంకా ఎదురు చూస్తోంది, ఇంకా ఆశపడుతోంది. ఒకరోజు అతను నన్ను ఎంచుకుంటాడు అని ఇంకా ఊహించుకుంటూనే ఉంది. అందుకే ముందుకు సాగడం అసాధ్యంగా అనిపిస్తోంది. ఎందుకంటే నేను చివరిగా వెళ్ళిపోతున్న క్షణంలో అతను వెనక్కు తిరిగి నా కోసం రాడు అంటూ ఆమె రాసిన లెటర్ అది.